నమస్తే మావా, గుడ్ మార్నింగ్. ఈ రోజు మండే, వర్క్ ఫ్రమ్ హోమ్. బయట ఇంకా రోడ్ల మీద అంతా మంచు అట్లనే ఉంది. ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. ఐల్ షో యూ ఇన్ సమ్ టైమ్. బట్ ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి బయటికి పోయేది కూడా ఏం లేదు కాబట్టి పెద్ద టెన్షన్ కూడా లేదు. ఈ రోజు ఆఫీస్ ఫస్ట్ హాఫ్ లో మీటింగ్స్ ఏం లేవు. క్యాలెండర్ కొంచెం ఖాళీగానే ఉంది. సో ఐ కుడ్ వర్క్ ఆన్ సమ్ స్టఫ్. ఐమ్ గోనా డూ దట్ రైట్ నౌ ఫర్ సమ్ టైమ్. కొంచెం సేపు పని చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. Many hours later. పని చేసుకుంటుండే. ఇట్స్ అబౌట్ 1:47 PM రైట్ నౌ. లాస్ట్ 2-3 hours నుంచి కూర్చొని పని చేసుకుంటున్నా. పక్కన కోకోనట్ వాటర్ పెట్టుకుని కూర్చున్నా. సడన్ గా ఇప్పటిదాకా ఇల్లు మొత్తం ఫైర్ అలారంలు మోగుతుండే. ఏందో అర్థం కాలే. జస్ట్ మన ఇంట్లో ఒకటే కాదు, మన బిల్డింగ్ మొత్తం మోగింది. ఆల్సో మన ఆపోజిట్ బ్లాక్ లో కూడా మొత్తం సౌండ్లు వస్తుండే. కిందనేమో ఇప్పటిదాకా ఫైర్ ఇంజిన్ ట్రక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడే వెళ్ళిపోయింది కూడా. హోప్ నథింగ్ సీరియస్. Meanwhile. లెట్స్ గో బై. వాట్స్ అప్ బ్రో? ఇప్పటిదాకా మీరు చూసిన దాని ప్రకారం పని చేసుకుంటా పిచ్చోడిని అయిపోయి పాటలు పెట్టుకొని డాన్స్ చేసిన. అయిపోయింది. టైం చూస్తే ఏడైతుంది. బ్రెయిన్ ఒక లెవెల్ పిచ్చిలేస్తుంది. డే ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఎండ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ హావెంట్ డన్ మచ్ టుడే. ఐ డోంట్ నో. డే చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయిపోయింది. బట్ నేను చేయాల్సిన పనులేమో చాలా స్లో పేస్ లో నడుస్తున్నాయి. చాలా లేజీగా, డిజీగా, మెంటల్ ఒత్తిడి అనిపిస్తుంది. అందుకే లెట్స్ గో టు ద జిమ్ అండ్ ఈ రోజు ఇచ్చి పడేయడానికి ప్రయత్నం చేద్దాం. టుడే ఇస్ పుష్ డే. లెట్స్ గో బై. A few moments later. Two hours later. All right, done with the workout. Workout rating 9 out of 10. Total workout time 1 hour 20 minutes and it's about 8:30 right now. వర్కౌట్ మంచిగా అయింది. వాస్ ఫన్. ఇట్ వాస్ ఇంటెన్స్. ఇట్ కుడ్ బి మోర్ ఇంటెన్స్. ఇంకా లోపల లైట్ గా ఎనర్జీ ఉంది. ఐ కుడ్ పుష్ మోర్. బట్ కడుపులో ఆకలి స్టార్ట్ అయింది. సో మైండ్ అంతా ఆకలి థాట్స్ నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ దిస్ వాస్ అ నైస్ వర్కౌట్ సెషన్ ఫర్ ఆర్మ్స్. ఐ మీన్ ఈ రోజు పుష్ డే కదా, చెస్ట్ ఇంకా ట్రైసెప్స్ చేసిన. బట్ ఆర్మ్స్ అంతా మస్తు టైట్ అయిపోయినాయి. ఐఎమ్ లవింగ్ దిస్. చెస్ట్ కూడా ఇట్ బికేమ్ ఆల్ పంప్ టుడే. దిస్ ఇస్ నైస్. అండ్ ఇప్పటిదాకా వర్కౌట్ చేస్తుంటే మైండ్ లో ఒకటి హిట్ అయింది. ఏంటి అంటే, లెట్ మీ షో యూ. పొద్దున్న నేను ఫోన్ లో గ్యాలరీ చూస్తుండే అండ్ ఐ కేమ్ అక్రాస్ అ కపుల్ ఆఫ్ ఓల్డ్ పిక్చర్స్ ఆఫ్ మైన్. This was in July 2025. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం గట్టిగా చేస్తే విజిబుల్ యాప్స్ కనిపించే స్టేజ్ లో ఉన్నా. బట్ ఐ వాజ్ నాట్ 100% కన్సిస్టెంట్ కదా. సో వి లాస్ట్ దాట్. మొన్న ట్రిప్ కి వెళ్ళడానికి ముందు కూడా మంచిగా ఐ కుడ్ ఫీల్ మై మజిల్స్. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఫుడ్ అండ్ జంక్ దట్ ఐ వాస్ ఈటింగ్ అండ్ బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రా 2-3 kgs దట్ ఐవ్ గెయిన్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ బిట్ మోర్ టు గెట్ బ్యాక్ టు దాట్ ఫేస్. కొంచెం టైం పట్టేటట్టుంది బట్ వి కెన్ గెట్ దేర్. ఇప్పటిదాకా వర్కౌట్ చేస్తుంటే అదే గుర్తొస్తుండే. మొత్తం ఆర్మ్స్ ఇంకా చెస్ట్ మంచిగా పంప్డ్ ఉండే. అదే మనం కొంచెం రిప్డ్ ఉన్నాం అనుకో, యాప్స్ దగ్గర కూడా బ్లడ్ ఫ్లో అవుతుంటే వైబ్ ఎట్లుంటది, మొత్తం ఆ ఫీల్ ఎట్లుంటది అని చెప్పేసి మైండ్ లో అదే కొడుతుండే. హోప్ఫుల్లీ సమ్ టైమ్ సూన్. బట్ అది జరగాలి అంటే వర్కౌట్ ఒకటి చేస్తే సరిపోదు కదా. డైట్ కూడా చాలా క్యాలరీ కాషియస్ గా తినాలి. పక్క క్యాలరీ డెఫిసిట్ ఉంటేనే మనకు విజిబుల్ యాప్స్ వస్తాయి. మరి స్ట్రిక్ట్ కాకుండా కొంచెం క్యాలరీ కాషియస్ ఉండి కొంచెం అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా చూద్దాము అని అనుకుంటుండే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి, యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి. బట్ ఐ వాస్ నాట్ ట్రాకింగ్ ఎనీథింగ్. ఫుడ్ ట్రాకింగ్ అలవాటు పోయింది కదా, మళ్ళీ అదంతా అలవాటు రావాలి, మళ్ళీ ఆ వైబ్ లాగా రావాలి అంటే నాకు కొంచెం ఆ ఇనిషియల్ థ్రస్ట్ కావాలి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ప్రతి మీల్ కి ఫుడ్ నేనే వండుతలేను. కొన్నిసార్లు మనీష్ గారు వండుతాడు, కొన్నిసార్లు నిఖిల్ గారు వండుతాడు. సో వాళ్ళు క్యాలరీస్ కౌంట్ చేసి ఉండరు కదా. ఆల్సో వాళ్ళు వండిన దాని నుంచి క్యాలరీస్ కౌంట్ చేసుకొని మన సర్వింగ్స్ తీసుకోం కదా. సో ప్రస్తుతానికి కొంచెం ఫుడ్ ట్రాకింగ్ ది డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కూడా కొంచెం సెట్ చేయాలి. హోప్ఫుల్లీ సూన్. ఎనీవేస్ లెట్స్ గో home and eat something and think about what we are gonna do. Let's go. I'm home and I have a nice air fried samosa in here. About 250 calories. Let's have this. And dinner. Later.
జస్ట్ జిమ్ పోయి ఇంటికి వచ్చి తినేసి స్నానం చేసి వచ్చి టైం చూస్తే 11:17 అవుతుంది. ఈ రోజు నిజంగానే నాకు ఒక బఫర్ డే లాగా ఉంది. అంటే ఈ రోజు ఏం చేసినో ఏం తెలుస్తలేదు, బట్ డే అంతా ఫట్టుమని అయిపోయింది. ఒక్క ముక్క అర్థమైతలేదు. అండ్ చాలా రోజుల నుంచి నైట్ పడుకునేటప్పుడు మైండ్ లో ఒకటి పెట్టుకొని పడుకుంటున్నా, ఏంది అంటే మార్నింగ్ 7-7:30 కల్లా లేవాలి అని, ఆర్ కుదిరితే 6 లేవాలి అని. బట్ లైఫ్ లో అట్లాంటి అద్భుతాలు జరుగుతలేవు. ఐ డోంట్ నో, మేబీ సర్కేడియన్ రిథమ్ అండ్ స్టఫ్. బట్ మార్నింగ్ కొంచెం తొందర లేస్తే బయట వెళ్తురు కూడా కొంచెం ఎక్కువసేపు ఉంటది కాబట్టి డే ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో ఈ మధ్య నైట్ కాగానే కొంచెం వెళ్తురు పోగానే బాగా ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. మేబీ బికాస్ ఐమ్ సంజీవ్ సన్ యు గెట్ ఇట్? ఏమో అర్థమైతలేదు. ఎనీవేస్ రేపు కొంచెం ఎర్లీగా లేవడానికి చూద్దాం. రేపు ట్యూస్డే, యాక్చువల్లీ ఆఫీస్ పోవాలి, బట్ బయట వెదర్ కండిషన్స్ కరెక్ట్ లేవు కాబట్టి, రోడ్లు బాగా స్లిపరీ ఉన్నాయి కాబట్టి రేపు క్యాంపస్ షట్ డౌన్ ఉంది. సో విల్ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుమారో. ఈదర్ వే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్ టుమారో. చేయాల్సిన పని చాలా ఎక్కువనే ఉంది. అండ్ స్పీకింగ్ ఆఫ్ విచ్, అప్పటి నుంచి క్లిప్ రికార్డ్ చేస్తుంటే నాకు ఇక్కడ ముందరనే బాస్ ది విగ్రహం ఉంటది, ఇదే చూస్తుండే. అసలు యాబ్స్ చూడు, అసలు ఆ ఫిజిక్ చూడు, ఏ క్యా హే. బాస్ అవన్కి ఇంటలేడుగా. బట్ ఎనీవేస్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్ అండ్ హోప్ఫుల్లీ టుమారో ఐల్ బి డూయింగ్ అ బిట్ మోర్ దెన్ టుడే. అండ్ విత్ దట్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.